నమస్తే అండి. అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి. మేము కూడా బాగున్నాము. భాగ్యం అంటే ముచ్చట్లకి స్వాగతం. నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే మీ వాళ్ళకి షేర్ చేయండి. మొన్న నైటు పిల్లలు వచ్చారండి. మా అభిని అలాగే అంకుల్ గారు మేనగోడకు పిల్లలు అన్నమాట. ఆ ఇద్దరు ఆడపిల్లలు అయితే ఇంకా వచ్చారండి. అంటే పెద్ద పాప ఏమో ప్రతాప్, అంటే మీకు మన వీడియోలో చూసే ఉంటారు, ప్రతాప్ కూతురు అన్నమాట. చిన్న పాప ఏమో వాళ్ళ తమ్ముడు కూతురు. దసరా సెలవులు కదండి, ఇంకా ఊరి నుంచి వచ్చారనమాట. అంటే వడ్లమన్న నుంచి వచ్చారు. ఇంకా వినీతో ఆడదామని వచ్చారు. ఇంక కాసేపు కూర్చున్నారు, మాట్లాడుకున్నారు పిల్లలు. తర్వాత కాసేపు టీవీ చూసుకున్నారు. ఇంకా వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోతున్నారండి. బాయ్ విన్నీ, మాయకి బాయ్ చెప్పు. బాయ్ 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 బాయ్. నిన్న దివ్య అడుగుతుంది కదండి, నిన్నే చెప్దాం అనుకున్నాను, వీడియోలో ఎంత అవుతుందని చెప్పలేదు. అయితే దివ్య అంటుంది కదా, నేను పుట్టినప్పుడు నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వలేదా నాన్న అని. నిజంగా అంకుల్ గారు అయితే పెద్ద ఏమి సాడ్ ఏమి అయిపోయేవారు కాదండి. నేను మా అమ్మకు ఒక్కదాన్నే అవ్వడం వల్ల మా అమ్మకే ఎక్కువగా మగపిల్లడి మీద ఆశ. అసలు నాకు కూడా పెద్ద ఆశ లేదు, కానీ నేను రెండో పాపతోటి ఆపరేషన్ చేయించేసుకుంటాను అంటే అప్పుడు కూడా డాక్టర్స్తో చెప్పి చేయించనివ్వలేదు. తర్వాత మళ్ళీ నవ్య పుట్టింది. తర్వాత నవ్య పుట్టినప్పుడు కూడా మా అమ్మాయి బాగా ఏడ్చి గోల చేసేసేదండి. అయితే ఇంకా ఏడుతుంటే మీ అమ్మ ఏడుతుందిలే తర్వాత చేయించుకుందామని, అలాగే ఇంకా అలా 4 దివ్య పుట్టేసింది. అంకుల్ గారు ఎప్పుడు ఫీల్ అవ్వలేదండి, ఆడపిల్లలు పుట్టారు ఏంటని ఎప్పుడు బాధపడలేదు. ఇంకోటి ఇక్కడ మనవడి కోసం పొగుడుతున్నాడు. ఏంటంటున్నా బాబాయ్, ఫోటో పట్టమ్మా, అదిగో ఏటంటున్నావు నువ్వేటంటున్నావు అమ్మాయి. చాలా నవ్వొచ్చేస్తుంది నాకు. నువ్వు ఇంకంతకన్నా అందగాడు మరి. ఎలా అమ్మాయి హైట్ ఏం పెరగడమ్మా, ఎక్కడి నుంచి తెచ్చి అలాంటి పని చేసావు అమ్మా. హైట్ పెరిగితే కమలాసన్ కాదు డాడీ, హైట్ కమలాసన్, సుమన కమలాసన్, సుమన హైట్ పెరిగితే అందానికి నువ్వు అన్నంటే ఏదో ఆడు ప్రియురాల్లాగా కమలహాసన్కి మించిన అందం. ఇంకా అట్లా అందగానే ఎవరు చూపించాను అందానికి అందం. అబ్బా అలా అలాగే రామణుడు రామణుడు అంటావు కానీ నీ మనవాడు కాదు, ఆ విట్టుగానే ఉంటాడు ఆడు చక్కగా అక్కడే. మా తాత అన్నదా ఎప్పుడన్నా ఎప్పుడన్నా మీ తాతని తాత అంటాడు, ఇలాగే అంటాడు. తాతే చేయించుకోలే చెప్పదే కనపడుతుంది. ఇంకెప్పుడమ్మా అంత ప్రేమ పెట్టుకోకు. అంతే, వాళ్ళేవి నీ మనవాళ్ళు ఏమి అయిపోరు, నీ ఇంటి పోయి ఏం పోసేయట్లేదు. ఈడున్నాడు కదా రెండో వాడు కాదు, మీ మనవరాలు అంటది కదా ఈ ఇల్లు ఎవరిది మీద అని, అలాగా ఆడు కూడా అలాగే అంటాడు రేపు. అంటున్నాడు అంటే అదే పెద్దోడు. అయ్యో, దాన్ని ఎంతసేపు అలా అన్నం తినడం మానేసి దాన్ని అంటించుకుంటా కూర్చున్నాడు మీ నాన్న. లేకమ్మా పదా మరి, నాదేం పదా, అందరూ వెళ్ళిపోవడమే. నీకు లేదా డ్యూటీ లేదా దివ్య? కూతురునేమో లేగమ్మా అని చెప్పేసి అంటున్నాడండి. చిన్న కూతురికి ఇవాళ సెలవు. సరే ఇంక అందరమేమో మేము అదే మన
సురేష్ వాళ్ళ నాన్నగారు చనిపోయారు కదా, ఇంకా జ్ఞాపకార్థ కూడికి వెళ్తున్నామండి అందరముని. అయితే నవ్య ఏమో డ్యూటీకి వెళ్ళిపోయింది, అటు నుంచి వస్తానని చెప్పింది. దివ్యానిని ఝాన్సీనేమో ఆటో దగ్గర వదిలేసి అంకుల్ గారు ఆటో ఎక్కించేసి నా దగ్గరకు వచ్చి నన్ను తీసుకొని ఇంక బయలుదేరామండి అందరముని. అయితే ఇక్కడ ఒక విషయం మాట్లాడాలనిపించిందండి మీ అందరితోని. అంటే ఆడమనిషి భార్యాభర్తలు ఇద్దరు పెళ్ళి అయ్యాక కొద్దిగా వయసు అయిపోయాక భర్త చనిపోయాడు అనుకోండి, భార్య ఏదో ఒకలాగా పిల్లల్ని పెంచుకోవడమా, లేకపోతే పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయినా ఒంటరిగా జీవించడానికి పిల్లల దగ్గర ఉండి ఏదోలాగా అడ్జస్ట్ అయిపోతుంది. కానీ మగవాడు మగ అతను అయితే అస్సలు అడ్జస్ట్ అవ్వడానికి అవ్వదండి. అతను మనోవేదన చాలా ఇదిగా ఉంటుంది. అంటే అది వర్ణించలేము, కానీ అది తెలిసిన వాళ్ళకైతే తెలుస్తుంది. చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే చనిపోయింది కదా మా అమ్మ, ఇంక మా నాన్న ఏదో మేము అన్నం పెట్టేస్తే తినేసి ఉంటాడులే అని అనుకుంటారు. అంటే నేను ఈ కుటుంబం కోసం చెప్పట్లేదండి, బయట సమాజంలో ఎలా ఉంటుందనే చెప్తున్నాను. అంటే బావగారేమో అక్క మీద బెంగెట్టేసుకొని 4 నెలలకే చనిపోయారు అనుకోండి. కానీ అందరూ అలాగా చనిపోవాలని ఏమీ లేదు. కొందరేమో భార్యలు చనిపోయిన తర్వాత చాన్నాళ్ళు బ్రతుకుతారు. అయితే వాళ్ళకు తోడంటూ ఒకవేళ ఎవరన్నా అర్థం చేసుకొని ఒక తోడంటూ సమకూర్చడానికి ఎందుకో చాలామంది పిల్లలు ఇష్టపడరండి. ఆస్తుల వల్ల అవ్వచ్చు, లేదంటే ఇతర ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. అంటే నా ఆలోచన ఏంటంటే అంటే మగతను చాలా కష్టమండి గడపడం. అంటే తను ఒంటరిగా గడపడం చాలా కష్టం. ఆడమనిషి ఎలా అన్నా సరే బ్రతికేస్తుంది, కానీ మగతను అయితే అలా బ్రతకడు. ఎందుకో సీను వచ్చాడు, మేమిద్దరం ఇలాగ జరిగిందని బావగారి గురించి మాట్లాడినప్పుడు అప్పుడు తమ్ముడు నేను మాట్లాడుకున్నది ఇదే మాట్లాడండి. ఎందుకో పిల్లలు అర్థం చేసుకోరక్క, అతను ఒకవేళ వయసు ఉన్నదనుకో అతనికి కొంచెం అటు ఇటుగా పోనీ అంతకు తగ్గ వయసు గల ఆవిడ్ని ఏదో భర్త చనిపోయిన ఆవిడ్ని జత చేయడానికి ఇష్టపడరు పిల్లలు అని చెప్పేసి. నిజంగా చెప్తున్నానండి, మా నాన్నగారికి 2 భార్యలు అయినప్పుడు మా నాన్నగారు ముందు మా అమ్మ చనిపోయింది, తర్వాత మా పెద్దమ్మ చనిపోయింది. అప్పుడు నేను మా నాన్న అడిగాను, నేను నిజం చెప్తున్నానండి ఆ మాట అయితే, నాన్న ఇంకో పెళ్ళి చేసుకో, నీ వయసుకి కొంచెం అన్నం పెట్టేవాళ్ళన్నా ఉండాలి కదా, నువ్వేమో మా దగ్గరికి వస్తే నీకేమో పడదు, ఇక్కడేమో ఒంటరిగా ఉండాలంటే నోరు మీరా ఈ వయసులో నాకు పెళ్ళి ఏంటనని మా నాన్న అన్నాడు. కానివ్వండి, కాకపోతే పిల్లలు కొంచెం కలగ చేసుకొని ఒక జత చేస్తే బాగుంటుందనే ఉద్దేశం. దీని విషయంలో సంస్థ కూడా వచ్చిందండి. మాట లేదు, ఎవరిని కూడా కించపరిచి ఎవరినైనా అన్యాయం చేద్దాం ఏదో చేద్దాం అనేటువంటి ఆలోచన ఏ రోజు నా దగ్గర చెప్పనండి. నేనే దాన్ని ఆ కొటేషన్ పెట్టించాను. తిమోతికి రాసిన 2వ లేఖ 4వ అధ్యాయం 7వ వచనంలో, నేను మంచి పోరాటం పోరాడి తిని నా పరుగుని కడముట్టించి తిని అని చెప్పి పౌలు గారు ఆధ్యాత్మికమైనటువంటి బావగారు 88లో తెలుగుదేశంలోని ప్రెసిడెంట్ అయ్యారండి. అప్పుడు 58 మందికి పొలాలు అంటే కొండమెట్ట పొలాలు ఇప్పించి తర్వాత ఆ ఊరికి ఏదో చాలా వరకు చేశారంట. ఆ విషయాలన్నీ చెప్పారండి పాస్టర్ గారు. నిజంగా ఏదన్నా హెల్ప్ చేయడంలో మటుకు బావాని అక్క చాలా ముందుండేవారండి. వాళ్ళు మనుషులను ప్రేమించడం కూడా చాలా విపరీతంగా చాలా బాగా ప్రేమిస్తారు. అసలు నిజంగా ఎంత శాంతపరులు అంటే వాళ్ళిద్దరూ ఎవరి మీద కోపపడడం అయితే నేను ఎప్పుడూ చూడలేదండి ఆ అక్కని. అసలు చిన్న మాట కూడా కోపంతో కానీ గసిరినట్టు కానీ మాట్లాడడం అసలు నేను ఎప్పుడు చూడలేదండి. ఇంకా అయితే ఇంకా వాళ్ళంతా దాంపత్యంగా ఉండడం వల్ల 4 నెలలకే బావగారు కూడా వెళ్ళిపోవడం జరిగింది అనుకోండి. పెద్ద అబ్బాయి ఇంకా అందరికీ చెప్తున్నాడు ఇంకా ఏం జరిగింది అన్నది. వాళ్ళు కూడా ఏంటంటే ముందు అమ్మ చనిపోయినప్పుడు చాలా బాధలో, అయితే అక్క ఇలా వెళ్ళిన 3వ రోజు చనిపోవడంలో చాలా బెంగగా అనిపించింది వాళ్ళకి. అయితే ఇంకా బావగారు అయితే 20 రోజులు హాస్పిటల్లో మృత్యుతో పోరాడడం వల్ల వాళ్ళు చనిపోవడమే మంచిదని అనిపిస్తుంది కదండి ఎవరికన్నాని. అంటే అంత బాధపడ్డాడు, అసలు చనిపోవాలి అనుకోలేదు, కానీ ఎంతన్నా ఖర్చు పెట్టి తీసుకొద్దామని అనుకున్నారు, కానీ ఆయన చనిపోయారు. అయితే చెప్పాను ఇంతకు ముందు కూడా మీకు వీడియోలో, 24 రోజులు హాస్పిటల్లో పైపులు పెట్టేసి చాలా బాధపడ్డాడండి బావ అయితే మటుకు. ఇంకా తర్వాత మేము ఇంకా లోనికి వచ్చి భోంచేసాము, బయట ఏం భోజనాలు పెడుతున్నారు, సరే వెళ్తామని చెప్తే
వీళ్ళు ఎప్పుడు కూడానండి ఏ ఫంక్షన్ అయినా సరే ఇంకా ఎంతో కొంత ఇంటికి పంపించకుండా అయితే ఉండరండి. మీకు ఇంతకు ముందు కూడా చూపించాను. అంటే ఈ విషయంలో చాలామంది తీసుకెళ్ళరు, కానీ మేము అలాంటి సెంటిమెంట్ ఏం పాటించను ఆ విషయంలో. ఆ తర్వాత ఇంకా వాళ్ళు క్యారేజ్ పెట్టారు, చెల్లి రాలేదు కదమ్మా చెల్లికి పట్టుకెళ్ళి అని చెప్పేసి ఇంకా పెట్టించారు. ఇంక మా కోళ్ళకి వాళ్ళందరికీ నేను బాయ్ అని చెప్పేసి వస్తున్నానండి. అసలు అంటే ఈ కార్యక్రమానికి వెళ్ళిన వాళ్ళు చాలామంది బాయ్ అని చెప్పరంట అనేసి అంటారు. కానీ అది ఎందుకు అలా చెప్పరు అంటే ఇలాంటి కార్యక్రమానికి మళ్ళీ రాకూడదన్న ఉద్దేశంతో, అంతేగాని మనం ఏదో బాయ్ వెళ్ళిపోతున్నాము వెళ్ళొస్తామని చెప్పినంత మాత్రాన మనకి కీడు వస్తుందని కాదండి. అంటే ఇలాంటి ప్రస్తావనకి మళ్ళీ నేను ఎప్పుడు రాకూడదన్న ఉద్దేశంతో చెప్పరు అని నాకు తెలుసు. మరి నాకు తెలిసిందైతే ఇదే. మరి మీకు ఏమన్నా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. సరే, ఇంకా బయలుదేరిపోయామండి ఇంకా ఇంటికి. నవ్యకి రావడానికి కుదరలేదు. సరే, ఇంకా అందరం వాళ్ళేమో ఝాన్సీ వాళ్ళు ఆటోకి వచ్చేసారు. ఇంకా నేను అంకుల్ గారు మళ్ళీ ఇంటికి బయలుదేరిపోయాం. అయితే ఇందాక ఒక విషయం చెప్పాను కదా, అదే ఒకవేళ వయసు ఉంటుండగా మగవాళ్ళు అయితే ఉండలేరు అనే ఉద్దేశంతో నేను చెప్పిన మాట. దానికోసం సంస్థ కూడా వచ్చిందని చెప్పాను. సుమన్ టీవీలో చూశానండి. దంపతులు ఇద్దరు భార్యాభర్తలు ఈ సంస్థని స్థాపించారు. వయసు అయిపోయిన వాళ్ళు భార్య చనిపోతే పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు అలాగా అనేసి ఈ సంస్థకు వస్తే వాళ్ళకి జతపరిచే వాళ్ళని జతపరుస్తున్నారు. నేను చూశాను, నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. అందరికీ సంతోషం అనిపించదు, కానీ నాకైతే చాలా సంతోషం అనిపించింది. నిజంగా అంత మంచి సంస్థ రావడం కూడా గొప్పే. అంటే ఒక భార్యకి చెప్పగలిగేది ఏ కూతురికి, ఏ కొడుక్కి, ఏ కోడలకి చెప్పలేడు మగవాళ్ళు. చాలా ఉంటాయండి, అంటే మనం అర్థం చేసుకోము, చాలా ఉంటాయి. అసలు కొంతమంది అయితే అన్నీ వేరే ఎవరి కాపురాలు ఉన్నప్పుడు వండుకు తినడం మగ అతనికి ఎంత కష్టమో చూడండి. అలాంటి వాళ్ళు ఉన్నారు. తర్వాత అన్నం పెడేస్తున్నాము, మా నాన్నకి ఏదో బట్టలు ఉతికేస్తున్నాము అంటారు, కానీ తనకి ఇంకా కొన్ని సేవలు ఉంటాయండి. అవన్నీ ఒక భార్య చేయగలదు, ఎవరూ చేయలేరు. నిజంగా మేము పిల్లలు ఉన్నాం చేసేస్తాము అని అనుకుంటారు, కానీ చేయలేరు అసలు. అలాగా అర్థం చేసుకొని జత చేయడం అంటే హై ప్రొఫైల్లో అలాంటివన్నీ జత చేస్తున్నారు. మన లో ప్రొఫైల్లో మటుకు ఇలాంటివి లేవనుకోండి. అంటే మధ్య తరగతి బాగా లో ప్రొఫైల్లో ఇలాంటివి లేవు. ఇక్కడ కూడా వస్తే మంచిది. సమాజం వీడికి ఇప్పుడు పెళ్ళేందుకు వయసు అయిపోయాక అని అనకుండా చేస్తే మంచిదేనండి. భర్త చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు, వాళ్ళు ఒంటరిగా ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరన్నా పర్వాలేదు జత అవుతున్నప్పుడు ఆ తండ్రికి పిల్లలే చొరవ తీసుకొని జత చేయడం మంచిదే, నా ఉద్దేశం అది. కొంతమంది ఆస్తుల కోసమో లేకపోతే వేరే వేరే కారణాల చేత అలాంటివి ఆలోచించడానికి ఇష్టపడరు. అలాంటివి ఒకసారి కూర్చోబెట్టుకొని, అంటే వెంటనే ఎవరో చేసుకోరండి. ఏ మగతను కూడా భార్య చనిపోయిన వెంటనే ఎవరు చేసుకోరు. ఒక సంవత్సరం దాకా ఆయనకి ఆ బాధ ఉంటుంది, భార్య చనిపోయిన బాధ ఖచ్చితంగా ఉంటుంది. ఆ సంవత్సరం తర్వాత ఆయనకి మెల్లిమెల్లిగా ఆవిడ లేని లోటు, ఆయన చేసుకోలేని పనులను బట్టి ఆయన కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఆ టైంలో ఆయన కూర్చోబెట్టుకొని కొంచెం మాట్లాడి ఎవరు ఆస్తులు ఎవరు ఉన్నా సరే పంచుకొని, ఆయన కొంచెం ఆస్తి ఉంచి ఆ ఆస్తి ఆవిడకి తనంతరం వచ్చేలాగనో ఏదో ఒకటి మాట్లాడి ఆయనకి పెళ్లి చేస్తే మంచిదే అని నా ఉద్దేశం. మీ ఉద్దేశం ఏంటో చెప్పండి. ఇంక ఇంటికి వచ్చేసాను, ఉంటానండి, బాయ్.